ఈ యొక్క చివరి దినాల్లో అని కాదు, కానీ చివరి దినములో మనము జీవిస్తూ ఉన్నాం. సర్వశక్తిమంతుడు తన యొక్క కార్యములను కూడా ముగించి ఆయన 1000 ఏళ్ల పాలన ఇంకా ఆరంభించబోతూ ఉన్నాడు. కాబట్టి భూమి మీదకి ఆయన రాజ్యము రాబోతూ ఉంది. ఆయనే రాజుల రాజుగా ఉండి ఆయన పరిపాలన చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన రాబోయేటువంటి ఆ రాజ్యము ఎలా ఉంటుందో మనకు తెలుసు. అక్కడ నీతిమంతులు ఉంటారు, అక్కడ సమాధానంతో ఉంటారు అందరూ కూడా. అక్కడ ఎలాంటి విరోధాలు అక్కడ ఉండవు. అంతేకాకుండా అక్కడ పరిశుద్ధాత్మయందు ఆనందంతో ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆ రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఆ వెళ్ళబోయే ముందుగా ఆ రాజ్యానికి సంబంధించిన విధంగా ఎక్కడే ఆ మహిమను లేకపోతే ఆ రాజ్యాన్ని పొందుకొని ఆ భూమి మీదకి వెళ్ళాలి. కనుకనే ఎవరైతే ఆ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేంద్ర ఆనందం అంటే పరిశుద్ధాత్మేందు సంతోషంగా ఉంటారన్నమాట. అక్కడ ఇప్పుడు కూడా వాక్యమును బట్టి ఆయన్ని బట్టి ఎవరైతే ఆనందంగా ఉంటారో ఈ సమయంలో వారు ఆయన సన్నిధికి కొనిపోబడతారు. కాబట్టి పిల్లారా, మనము ఈ వర్షాకాలంలో మనం ఉన్నాం. వర్షాలు పడినప్పుడు అన్నీ కూడా మొలకెత్తుతాయి. విత్తనాలను ఏమవుతాయి చెప్పండి? అవి పునరుద్ధానాన్ని సూచిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క ఆత్మీయ వర్షము, ఈ వర్తమానం వలన కూడా నీవు పునరుద్ధానం చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే రూపాంతరం చెందడం అంటారు. కాబట్టి పిల్లారా, మనము ఈ యొక్క చివరి సమయంలో ఉన్నాం కనుక అందుకనే ఈ సమయం ఏమిటి అని అంటే విజయమందు మరణము మృంగివేయబడేటువంటి సమయం. ఎందుకంటే మెస్సయ్య కూడా తెల్లవారుజామున ఆయన మరణాన్ని చేయించి తిరిగి లేచాడు. కాబట్టి నువ్వు కూడా మరణాన్ని జయించి తిరిగి లేచే సమయము ఇదే. కాబట్టి ఆయన సన్నిధికి కొనుకోబడాలి, ఎత్తబడాలి అని అంటే ఆ రాజ్యంలోకి ప్రవేశించిన వారే, ఆయన రాజ్యం అనగా ఏమిటో మనకు తెలుసు. ఆ రాజ్యంలోకి ప్రవేశించిన వారే కొనుకోబడతారు తప్ప ఏదో వాక్యం విన్నంత మాత్రాన రారు. వాక్యం విన్నంత మాత్రాన రారు. వాక్యం విని మరలా ఇంటికి వెళ్ళిపోయి నువ్వు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం లేకుండా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతావు. కాబట్టి పరిశుద్ధాత్మ ఆనందము అనేటువంటిది నీ హృదయంలో ఉన్న నెమ్మదిని బట్టి ఆనందం అనేది వచ్చేస్తుంది. అంటే నీ హృదయము ఏ దోషారోపణ చేయనప్పుడు నువ్వు నీ హృదయం ఏం చేస్తా చెప్పండి? నీ హృదయంలో ఆనందం అనేది వస్తుంది. నీ హృదయం కనుక దోషారోపణ చేస్తూ ఉందనుకోండి, నువ్వు సరిగా ప్రార్థన చేసుకోవట్లేదను, వాక్య ప్రకారం ఉండట్లేదను, లేకపోతే నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా సమయం అంతా కూడా లోకానికి ఇచ్చేస్తున్నావను, లేకపోతే నువ్వు బుధవారం ప్రార్థన సరిగా వెళ్ళట్లేదను, శనివారం ప్రార్థనకు రావట్లేదను, అది కనుక హృదయం దోషారోపణ చేస్తున్నంత కాలము నీవు ఆయన ఎందు ఆనందించలేవు. ఎప్పుడైతే ఆయనతో సమ్మతిపరుచుకుంటారో, ఆ లోబడి నడుస్తూ ఉంటారో, అప్పుడు ఆయన ఎందు ఆ సమాధానం ద్వారా వచ్చే ఆనందము వేరు. ఆయన నామస్తం, అది నిజమైనటువంటి ఆనందం. అంతేగాని హృదయం దోషారోపణ చేస్తూ ఉన్నప్పటికి కూడా ఆ పైకి పరిశుద్ధాత్మేందు ఆనందము అని అన్నారు. కాబట్టి ఏదో పైకి ఆనందంగా కనబడి నటించినా అది ఓన్లీ నటన అయిపోద్ది తప్ప, వేషమైద్దే తప్ప అది నిజమైన ఆనందము కాదు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి పిల్లారా, మనము ఈ యొక్క ఉదయవేళ ఆయన వధువు ఆయన ఆలోచన అంగీకరించిన వర్తమానము మనం నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. పైన మనం చదివినట్లయితే మూడుని మార్గము వాడి దృష్టికి సరైనది. మూఢుడు అనంటే జ్ఞానము లేనివాడు, కానీ తను జ్ఞానము కలిగిన వాడిని అని అనుకుంటూ ఉంటాడు. ఆ జ్ఞానము కలిగిన వాడినని, తెలివైన వాడినని ఈనాడు బ్రహ్నాం గారి సంఘాల్లో ఎలాగైతే ఉన్నారో, మాకంతా తెలుసు, బ్రహ్నాం గారు మాకు అన్నీ చెప్పేశారు, ఇంకేమీ అవసరం లేదు, ఇంకా ఏమీ లేదని, మేమన్నీ ఎరుగుదమని, మాకు ఎవరేం చెప్పాల్సిన పని లేదని, మేము ఇంకా ఏ బోధ వినాల్సిన పని లేదని, మేము పరిపూర్ణమైన జ్ఞానం కలిగి ఉన్నాము, మేము ఏర్పరచబడ్డాము, మమ్మల్ని ఆయన ఎన్నుకున్నాడని ఆ విధంగా వాళ్ళు ఒక హెచ్చింపులో, మూఢత్వంలో కొనసాగుతుంటారు. వాళ్ళు ఆ కొనసాగుతూ ఉంటారు కనుక ఆయన ఆలోచన అంగీకరించే పరిస్థితుల్లో వాళ్ళకి కనబడరు. ఆయన ఆలోచన ఏమైనదో ఎరిగే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎందుకనంటే వాళ్ళు వెళ్ళే మార్గం, అందుకని వాళ్ళు మూఢత్వం కలిగిన వారు. ఆ మూఢత్వం కలిగిన వారు వాళ్ళ మార్గం వాళ్ళకి సరైనదిగా, అంటే వాళ్ళు నడిచే మార్గము, లేకపోతే వాళ్ళ బోధలు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు తమకు తాము జ్ఞానం కలిగిన వారు అన్నట్టుగా అభిప్రాయపడుతూ సరైనటువంటి మార్గములో ఉన్నామన్నట్టుగా, సరైనటువంటి భక్తిలో ఉన్నామన్నట్టుగా వాళ్ళ దృష్టికి అది సరిగానే కనబడతా ఉంటుంది. వాళ్ళ ఆలోచనకి, వాళ్ళ యొక్క మనస్సుకి సరైనదిగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. కానీ అందుచేతనే వాళ్ళు ఏం చేస్తుంటారంటే సర్వశక్తిమంతుని యొక్క ఆలోచనని తీసుకోరు. మీకు అర్థమవుతుందండి? ఆ రోజుల్లో కూడా పరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు కానీ, శాస్త్రులు, యూదులు, వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మూఢత్వంలో ఉన్నారు. కానీ వాళ్ళు మూఢత్వంలో ఉన్నామని వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారండి, మేము అబ్రహాము సంతానం. ఇప్పుడు వీళ్ళు బ్రహ్మామేడ్స్ ఎలా అనుకుంటుంటారు, బ్రహ్మాం గారి సంఘాల్లో ఉన్నటువంటి వారు, వాళ్ళు కూడా జ్ఞానము కలిగిన వారమి, మేము అబ్రహాము సంతానము, మేము నీతిమంతులమి, కాబట్టి మాకు అన్నీ తెలుసు, ధర్మశాస్త్రం అంతా తెలుసు, ఆ ఆచారాలు పద్ధతులన్నీ కూడా మాకు తెలుసు, కాబట్టి మేము ఎవరి మాట మేము వినాల్సిన పని లేదు, ఎవరు మాకేం చెప్పాల్సిన పని లేదంటే ఒక అహంకారము, అహంభావంతో హెచ్చింపుతూ ఉన్నటువంటి ఆ యూదులు లేకపోతే ఆ పరిసయ్యులు ఆనాడు ఆయన ఆలోచనను, అనగా సర్వశక్తిమంతుని యొక్క ఆలోచనను వాళ్ళు అంగీకరించలేకపోయారు. ఆ రోజున సర్వశక్తిమంతుడు తన ఆలోచనను నెరవేరుస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆలోచనే మాట రూపంలో వచ్చేస్తాయి. కాబట్టి ఆయన ఆలోచన ఇదిగో కన్యక గర్భమును జన్మించాలని, పాపుల కోసమై ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టాలని, ఆయన గురించి సువార్త ప్రకటించబడాలని, అన్ని జనులు కూడా రక్షించబడాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. ఆ ఆలోచనను ఏం చేశాడు చెప్పండి? ప్రవక్తల ద్వారా ఆయన పలికించాడు. ఆయన నామముస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆలోచనని ఆ విధంగా పలికించాడు. కాబట్టి ఆ యెషయా వీళ్ళందరూ కూడా ఆయన గురించి రాశారు. కీర్తన గ్రంథంలో కానీ, యెషయా గ్రంథంలో కానీ, అలాగే ధర్మశాస్త్రం యొక్క ఛాయలలో కానీ ఆయన గురించి చెప్పబడతా ఉంది. అయితే ఆయన ఏమైతే వాగ్దానం చేశాడో, ఏమైతే ఆలోచించాడో, ఆ ఆలోచన నెరవేర్చడం నిమిత్తమై
ఆయన యోహాను పంపించాడు. ఆ తరువాత ఆయనే శరీరధారి అయి ఆయన భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆ వచ్చినప్పుడు జ్ఞానము కలిగిన వారు మాత్రమే, ఎవరికైతే ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడో వారు మాత్రమే ఆ రోజుల్లో ఆ ఆలోచన అంగీకరించారు. ఆయన యొక్క ఆలోచనని అంగీకరించారు, ఆయనను అంగీకరించారు, ఆయన యొక్క వాక్యమును అంగీకరించారు. ఆయన చేసిన అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు అవన్నీ కూడా జ్ఞానము కలిగిన వారు మాత్రమే అంగీకరించారు తప్ప, ఆయన ఆలోచన తీసుకున్నారు తప్ప మిగతా వారు ఎవరు కూడా ఆయన యొక్క ఆలోచనని అంగీకరించలేదు. వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు మాకు తెలుసు, మాకు ధర్మశాస్త్రము యొక్క పండగలు పబ్బాలు ఇవన్నీ మాకు తెలుసు, మాకు ఎవరేమి చెప్పాల్సిన పని లేదని సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన అంగీకరించకుండా వాళ్ళ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుని వాళ్ళ మార్గం వాళ్ళకి అది మంచిగానే కనపడతా ఉంది. ఆ మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినందువలని సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. ప్రపంచం నలుదిక్కులకి వాళ్ళు చెదరగొట్టబడ్డారు. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి పిల్లారా, సర్వశక్తిమంతుడు ఆయన ఆలోచన నెరవేర్చుకున్నట్టుకు ఆ రోజుల్లో ఆయన వచ్చాడు కనుక ఆ ఆలోచనని ఆ రోజుల్లో అంగీకరించిన వారు ఎవరు చెప్పండి? బహు కొద్ది మంది మాత్రమే అంగీకరించారు. అందుకని ఆయన జ్ఞానం ఎక్కడ ఉన్నది అనంటే సామాన్యుల్లో ఉంది. సామాన్యమైన వారిలో ఆ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఏమిటి అని అంటే ఏదో సొంత ఆలోచన ప్రకారం నడుస్తూ తమ దృష్టికి తాము జ్ఞానవంతులు అనుకునే అది కాదు జ్ఞానము. ఆయన జ్ఞానాన్ని అంగీకరించేటువంటి జ్ఞానం, లేకపోతే ఆయన ఆలోచనని అంగీకరించేటువంటి జ్ఞానము, ఆయన ఆలోచనని అంగీకరించేటువంటి జ్ఞానము. అందువల్ల వాళ్ళు సర్వశక్తివంతుని ఆలోచనను అంగీకరించే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఆయన ఆలోచన ఏమైనదా అని, ఆయన చిత్తం ఏమైనదా, లేకపోతే ఆయన ఆలోచన ఏమై ఉన్నదా అని తెలుసుకునే పరిస్థితిలో కూడా వాళ్ళు లేరు. వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళ వృద్ధికి తోచినట్లుగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు తప్ప సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన వాళ్ళు అంగీకరించిన వారు కారు. కాబట్టి పిల్లారా, సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన ఎవరు అంగీకరిస్తారంటే ఆ జ్ఞానము కలిగిన వారు మాత్రమే ఆ ఆలోచనని అంగీకరిస్తారు తప్ప, ఆలోచన తీసుకుంటారు తప్ప మూఢత్వము కలిగిన వారు ఆ ఆలోచనని తీసుకోలేదు. అలాగే సర్వశక్తిమంతుడు 7 సంఘకాలాలు, ఈ 7 సంఘకాలాలు అన్ని జనులకు ఇవ్వబడ్డాయి. ఈ 2000 సంవత్సరాలే 7 సంఘకాలాలు. అందువలనే 7 సంఘకాలాల్లో 7 భాగాలుగా విభజించబడ్డాయి. మొట్టమొదటి సంఘకాలం ఎఫెసు, తర్వాత ఏమిటి చెప్పండి? స్మరణ, తర్వాత పెర్గము, తర్వాత తుయితైరా, తర్వాత సార్దిస్, తర్వాత ఫిలదెల్ఫియా, తర్వాత లవొదికీయ. ఇవన్నీ కూడా వినడమే కాదు, నీకు కూడా తెలియాలి. కానీ ఇక ఏమి రావు. ఈనాడు కూడా చాలామంది పిల్లారా ఈ 7 సంఘకాలాల్లో 7 వర్తమానికులను ఆయన పంపించాడు. ఆ 7 వర్తమానికులు భూమి మీద అన్ని జనులకు సువార్త ప్రకటించారు. అయితే ఈ లవొదికీయ సంఘకాలంలో ఆయన ఆలోచన ఏమైనదో ఆయన బయలుపరిచాడు, ఆయన నామరిస్తాడు. అందువల్ల ఆయన ఆలోచన మూఢుడు ఎరగడు, జ్ఞానము లేనివాడు ఎరుగడు. అందుకనే ఆ రోజుల్లో మేము అబ్రహాం సంతానం అనుకుంటూ, నీతిమంతులు అనుకుంటూ, పరిశుద్ధులు అనుకుంటూ, మేము కరెక్ట్గా మేము ధర్మశాస్త్రాన్ని ఆచరించే నిష్ట కలిగినటువంటి
చాలా తూచా తప్పకుండా ప్రతిదాన్ని కూడా పాటించేటువంటి కరెక్ట్ అయినటువంటి వారం అనుకునేటువంటి ఆ పరిసయ గుంపు, ఆ మత నిష్ట కలిగినటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళు ఆ మూడులు ఆయన ఆలోచనని ఎరగలేకపోయారు, గ్రహించలేకపోయారు. ఆ మూఢత్వం వలనే వాళ్ళు చూడలేకపోయారు. అయితే ఈ 7 సంఘకాలాల్లో కూడా సర్వశక్తిమంతుడు తన యొక్క సువార్తను ప్రకటించాడు. ఆ ప్రకటించినప్పుడు ఆ జ్ఞానము కలిగిన వారు మాత్రమే ఆయన ఆలోచనని అంగీకరించారు తప్ప, ఆ సువార్తను అంగీకరించారు తప్ప, ఆ జ్ఞానము లేని వారందరూ కూడా ఆ సువార్తని మా సంఘాలు కరెక్టే, మా బోధలు కరెక్టే, మా సిద్ధాంతాలు కరెక్టే, మాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, మాకు దేవుడు బయలుపరిచాడు, మమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటున్నాడు, నడిపిస్తున్నాడు, మేము కూడా సువార్త చేస్తున్నాం అని ఈ రోజుల్లో సంఘాలు ఎలాగైతే అభిప్రాయపడుతున్నాయో ఆ రోజుల్లో కూడా ఆ జనులు ఆ విధంగా అభిప్రాయపడడం వలన అభిప్రాయంలో ఉండి ఆ 7 సంఘకాలాల్లో కూడా ఆయన యొక్క ఆలోచనని తృణీకరించారు. ఆయన ఆలోచనని అంగీకరించలేదు. అందుకని స్వబుద్ధిని ఆధారం చేసుకొని, సొంత ఆలోచనని ఆధారం చేసుకొని కొనసాగేది తప్ప ఆయన ఆలోచన ప్రకారము నడవలేదు. అందుకని ఆయన ప్రజలు ఎప్పుడు కూడా ఆయన ఆలోచన ప్రకారం నడిచేవారే. అందువల్ల ఆయన ఆలోచన ప్రకారం నడిచేవాళ్లే ఆయన వధు, ఆయన ఆలోచన ప్రకారం నడిచేవాళ్లే ఆయన యొక్క ప్రజలు అవుతారు తప్ప సొంత ఆలోచన ప్రకారం వెళ్ళేవాళ్ళు. లోకంలో రకరకాల మనుషులు ఉన్నారు, రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఎవరి ఆలోచనలు తగ్గట్టుగా వాళ్ళు పోతూ ఉన్నారు, ఎవరి అభిప్రాయాల తగ్గట్టుగా వాళ్ళు పోతూ ఉన్నారు, ఎవరి అభిప్రాయాల తగ్గట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, ఎవరి తలంపులను బట్టి వాళ్ళు నడుస్తూ ఉన్నారు, ఆ తలంపులను బట్టి పోతూ ఉన్నారు వాళ్ళు. కానీ మనమైతే ఆ మనుషుల యొక్క ఆలోచనలను బట్టి, మనుషుల యొక్క తలంపులను బట్టి, అనగా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచనలను బట్టి, లేకపోతే మతశాఖ సంఘాల యొక్క ఆలోచనలను బట్టి మనం నడవం. కానీ ఆయన ఆలోచన బట్టి మనం నడిచేవారమైన హల్లెలూయా. అందుకనే ఆయన ఆలోచన ఏమై ఉన్నదా అని ఆయన ఆలోచన కొరకు కనిపెట్టి నడిచేటువంటి స్వభావం మనది. అందుకనే గొర్రె ఉందనుకోండి, ఆ గొర్రె ఏం చేస్తుంది, దానికి ఆలోచన ఉండదు. మిగతా జంతువులన్నీ ఉన్నాయనుకోండి, ఆ మిగతా జంతువులు ఇప్పుడు సింహం ఉందనుకోండి పైన పడి చంపేస్తాయి, తోడేలు ఉందనుకోండి అది కూడా పీకేస్తాయి, అలాగే గుర్రం ఉందనుకోండి, గాడిద ఉందనుకోండి ఎలక్కాలతో పెట్టేయమని తన్నేస్తాయి, అలాగే ఈ పక్షుల్లోనే అనుకోండి ముక్కుతో పొడి చేస్తాయి. ఇలాగా అవి తిరగబడే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కానీ గొర్రె మాత్రము అది ఆ విధంగా చేయలేదు, నిస్సహాయురాలుగా ఉంటుంది అన్నమాట. అంటే దానికి కీడు చేసే ఆలోచనలు రావు, హాని చేసే ఆలోచనలు రావు, ఆమె కాటేయాలన్న ఆలోచనలు రావు, లేకపోతే పట్టుకొని పీకేసేటువంటి ఆలోచనలు రావు. అంటే కీడు చేసే ఆలోచనలు దానికి రావు. లేకపోతే ఎదుటి వారిని చంపేటువంటి, కొట్టేటువంటి ఆలోచనలు, హింసించేటువంటి ఆలోచనలు, శ్రమ పెట్టేటువంటి ఆలోచనలు, ఏమండి కష్టపెట్టేటువంటి ఆలోచనలు, ఆ చెడ్డ ఆలోచనలు గొర్రెకు ఉండవు. అసలు తనకి ఆలోచనలు అది ఖాళీ అన్నమాట. అసలు దానికి ఏ ఆలోచనలు ఉండవు. మీకు అర్థమవుతుందా? ఈనాడు మనుషులు రకరకాల ఆలోచనలు బట్టి రకరకాల ఆలోచనల ప్రకారం నడుస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలు బట్టి పోతూ ఉండి మేము నడిచే మార్గం సరైందన్నట్టుగానే అభిప్రాయపడుతూ వాళ్ళు మాట వినని వారుగా ఉంటుంటారు. అయితే ఈ గొర్రె మాత్రము ఎప్పుడు కూడా ఒకరి ఆలోచన మీద మాత్రమే అది నడుస్తూ ఉంటుంది. ఆ ఆలోచన ఎవరిదనంటే కాపరి యొక్క ఆలోచన. ఆయన ఇస్తారు. హల్లెలూయా. కాపరి ఆలోచన ప్రకారం నడిచేదే నిజమైనటువంటి గొర్రె. తన సొంత ఆలోచన, అదే మేక అయినట్లయితే అది నాకు మాత్రం తెలీదా, ఆ గొర్రెలు కాసే కాపరికేనా నాకు మాత్రం జ్ఞానం లేదా, నాకు మాత్రం తెలివి లేదా అనుకొని మేక ఏం చేస్తుందంటే అది సొంత ఆలోచన ప్రకారము వెళ్తూ ఉంటుంది, సొంత ఆలోచన ప్రకారము
నడుస్తూ ఉంది, సొంత ఆలోచన ప్రకారము జీవిస్తుంది. అందుకని గొర్రెల వేరు మేకల వేరు. కాబట్టి గొర్రె అయినట్లయితే మేకలాగా నడవదు, మేకలాగా జీవించుదది. అది ఎప్పుడు కూడా కాపరి ఆలోచనను ఏమి చెప్తాడా అని ఆ కాపరి యొక్క ఆలోచన ప్రకారము నడుస్తూ వెళ్ళేటటువంటిది ఆ యొక్క గొర్రె ఉన్నది. కాబట్టి గొర్రె మాత్రమే దానికి ఒక జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం ఏమిటనండి? కాపరి ఆలోచనను అంగీకరించేటువంటి జ్ఞానం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల గొర్రె మాత్రమే ఆ జ్ఞానము ఉన్నది. కానీ ఆ జ్ఞానం ఏమిటనంటే కాపరి యొక్క ఆలోచనను అంగీకరించి దాని ప్రకారం నడిచేటువంటి ఆ జ్ఞానము గొర్రె మాత్రమే కలిగి ఉంటుంది. ఆయన మేకలు మాత్రము ఆ కాపరి ఆలోచన తీసుకోవు, కాపరి ఆలోచన ప్రకారము నడవకుండా అవి సొంత ఆలోచన ప్రకారము అవి నడుస్తూ వెళతాయి. అందుకని అవి తీర్పులో అవి నిత్య శిక్షలోకి వెళ్ళిపోతాయి. మేకలు సొంత ఆలోచన ప్రకారం నడిచిన మేకలు. కానీ గొర్రెలు ఏం చేస్తాయి చెప్పండి? ఆయన ఆలోచన ప్రకారం కాపరి ఎక్కడికి నడిపిస్తే అక్కడికి, పచ్చిక బయలు దగ్గర నడిపిస్తే, లేకపోతే ఒక చెరువు దగ్గర నడిపిస్తే, అలాగా నేను రాను, నువ్వు అలా కాదు ఇలాగెళ్తున్నావు, ఇలా కాదు అలాగెళ్తున్నావు అని కాపరులు అందది ఏమి మాట్లాడు. ఆ గొర్రె మౌనముగా ఆ కాపరిని వెంబడించుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయన నామరిస్తుంది. అందువల్ల ఇక్కడ ఆయన ఏదో చెప్తున్నాడు, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును, మూఢుడైన వాడు తనకంతా తెలుసు అనుకొని అతను ఏమవుతాడు చెప్పండి? ఆ మూఢుడైన వాడు వాడి మార్గము వాడి ఆలోచనలు కూడా సరైనగా కనపడతా ఉంటాయి. నా అన్ని కరెక్టే కదా, సరైనవే కదా, నా ఆలోచనలు కరెక్టే కదా, నేను చేసేదంతా కరెక్టే సరైనవే కదా, తన దృష్టికి అవి సరైనవిగా ఉంటాయి. కానీ సర్వశక్తిమ దృష్టికి మాత్రం సరైనవి కావు. ఈనాడు కూడా సంఘాల్లో చాలామంది సరైన భక్తే చేస్తున్నాం అనుకుంటారు, సరైన మార్గంలోనే వెళుతున్నాం అనుకుంటుంటారు. త్రిత్వం అని బైబిల్లో ఉంది కదా అనుకుంటుంటారు. కానీ బైబిల్లో త్రిత్వం అనేది లేదు. కానీ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మని కనబడతా ఉంది కాబట్టి ముగ్గురు ఉన్నారని ఆ విధంగా రకరకాలుగా అభిప్రాయపడుతూ మాకు కూడా తెలుసు, మేము నడిచే మార్గం సరైందే, సరైన మార్గంలోనే వెళుతున్నాను, నేను ఎందుకు పరలోకం వెళ్ళి నేను ఎత్తబడతాను, నేను వెళతాను, నేను కూడా ఆ రాజ్యానికి వెళ్ళిపోతాను, నేను వెళ్ళేది సరైన మార్గమే అనుకుంటూ ఉన్నారు ఈ నాడు సంఘాలన్నీ కూడా. అందుకనే మేము నడుస్తున్నటువంటి మార్గం సరైనదే అని అభిప్రాయపడుతున్నట్టు ఈ లౌదీయ సంఘ కాలంలో దుర్బోధనలో ఉండి, చెడ్డ బోధనలో ఉండి, చెడ్డ ఆలోచన ప్రకారం, చెడ్డ సిద్ధాంతాల ప్రకారం నడుస్తూ కూడా మేము మంచి మార్గంలో నడుస్తున్నామనే అభిప్రాయంలో ఈనాడు సంఘాల నుండి ఈ లౌదీయ సంఘ కాలంలో సర్వశక్తిమంతుడు తన ఆలోచనను బయలుపరిచాడు. ఆయన నామమున 7వ దూతను పంపించి ఆయన నామాన్ని గురించి ప్రకటింపజేసి ఆయన ఆలోచన ఏమైనదో, ఆయన ఆలోచన ఏమిటి అంటే లౌదీయ సంఘ కాలంలో ఆ సంఘ శాఖల నుండి బయటికి రావడమే, మతశాఖ సంఘాల నుండి బయటికి రావడమే, ఆ సిద్ధాంతాలు వదిలిపెట్టి, ఆచారాలు వదిలిపెట్టి, ఆ త్రిత్వం అనే తప్పుడు సిద్ధాంతాలు, అనేకమైన కల్పిత బోధలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా విడిచి బయటకు రావడమే ఆయన యొక్క ఆలోచన అయినది. అందుకనే ఆయన ఆలోచన అంగీకరించిన వారే బయటకు వచ్చారు. ఆయన ఆలోచన అంగీకరించిన వారే మతశాఖ సంఘాల నుండి బయటకు వచ్చారు. కాబట్టి పిల్లారా, ఆయన ఆలోచన అంగీకరించే వాళ్ళు ఎవరు చెప్పండి? అవి గొర్రెలు, జ్ఞానము కలిగిన వారు. వాళ్ళు ఆ జ్ఞానము కలిగిన వారు కనుక సర్వశక్తిమంతుని యొక్క ఆలోచనని అంగీకరించి ఆయన నామములో బాప్తిజం పొంది తమ పాపాలు కడిగి వేసుకొని వాళ్ళు ఆయన నామాన్ని బట్టి పరిశుద్ధులుగా మార్చబడ్డారు. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఆలోచన ఇప్పుడు ఐగుప్తు దేశంలో మనం చూసినట్లయితే సర్వశక్తిమంతుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు.
ఐగుప్తు దేశములో అనగా తమది గాని దేశములో వీళ్ళు పరవాసులుగా ఉంటారు. అప్పుడు వీళ్ళని నేను ఐగుప్తులో నా మహిమను, నా గొప్పతనాన్ని ఐగుప్తీయులకు తెలియజేసి అక్కడ నుండి ఇజ్రాయెల్ నేను కానాను తీసుకుని వెళ్తాను. ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. ఆలోచన నెరవేర్చు నిమిత్తమై ఆ కాలంలో మోషేని ఐగుప్తు దేశానికి పంపించాడు. ఐగుప్తు దేశానికి పంపించినప్పుడు సర్వశక్తివంతుని యొక్క ఆలోచన అంగీకరించిన వారు ఎవరు చెప్పండి? ఇజ్రాయిల్. కానీ ఐగుప్తీయులు ఆలోచనని అంగీకరించలేదు. అందుకని ఆ ఆలోచన అంగీకరించిన వారే ఐగుప్తు దేశం నుండి బయలుదేరి ఆ తర్వాత కానానికి వచ్చారు. ఆయన నామనిస్తారు. ఆయన కొద్ది మంది మాత్రమే వచ్చారు. అందుకనే చూడండి, ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు 20 లక్షల మంది వచ్చారు. కానీ కానానికి వెళ్ళేటప్పుడు మాత్రము 2 మాత్రమే, ఆ పాత తరంలో 2 మాత్రమే కానానికి ప్రవేశించారు. అంటే 20 లక్షలకి 2, 10 లక్షలకి 2 మాత్రమే కానానికి ప్రవేశించారు. తర్వాత ఆ కొత్త వాళ్ళు కొంతమంది. కాబట్టి పిల్లారా, వెలుపలకు వచ్చినప్పుడు మాత్రం అనేక మంది వచ్చారు, కానీ లోపలకు ప్రవేశించేటప్పుడు మాత్రము అనగా కానానికి ప్రవేశించేటప్పుడు మాత్రం కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు కూడా అంతే. అప్పుడు బ్రహ్నాం గారు కానీ, జాన్సన్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆ నామాన్ని గురించి ప్రకటించారు. ఆయన ఒక్కడని ప్రకటించారు. కానీ నామములు అనేక మంది బాప్తిజం పొందారు. వాళ్ళు ఆ సముద్రములో అనగా ఎర్ర సముద్రంలో నడుస్తూ ఆ మేఘములోను నీటిలోనూ వాళ్ళు బాప్తిజం పొందారని వాక్యం చెప్తా ఉంది. ఆ విధంగా లక్షల మంది వచ్చారు బయటికి. ఈనాడు కూడా నామంలో బాప్తిజం పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. నామాన్ని గురించి ప్రకటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది బాప్తిజం పొంది మేము సత్యంలో ఉన్నామని ఆ విధంగా కొనసాగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మతశాఖ సంఘాల నుండి చాలామంది బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు లోపలికి తీసుకొని వెళ్ళడానికి అనగా రాబోయేటువంటి ఈ 1000 ఏళ్ల పాలనలోనికి, ఆ రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడం కోసమై ఆనాడు ఎలాగైతే యెహోషువ ద్వారా వెళ్ళారో, ఇప్పుడు కూడా ఈ తెల్లవారుజామున ఆయన 2వసారి వస్తానని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి మరలా ఆయన వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన తన ఆలోచనను బయలుపరుస్తున్నాడు. ఆయన నామనిస్తాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, మరలా నేను వస్తాను, నా కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉన్నారో వాళ్ళని నేను ఆ రాజ్యంలో చేరుస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఒక ఆలోచన కలిగి ఆ ఆలోచన నెరవేర్చడానికి మరలా ఇప్పుడు వచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచన ఏమైనదనంటే, ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నారో, ఆయన ఎప్పుడు వస్తాడా, నేను ఎప్పుడు వెళ్ళిపోతానా ఆయనతో పాటు అని కనిపెట్టుకుని ఉన్నారో వారిని రక్షించడానికి ఆ తరువాత ఎవరైతే ఆయన్ని తిరస్కరించారో, వాక్యాన్ని తిరస్కరించారో వాళ్ళందరినీ నాశనం చేయాలని, ఈ రోమా సామ్రాజ్యాన్ని కూడా కాల్చివేయాలని, దాని తర్వాత 1000 ఏళ్ల పాలన తీసుకుని రావాలని ఒక ఆలోచనతో వచ్చాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆలోచన ఏమైనదో ఆయన బయలుపరుస్తున్నాడు. ఈ ఆలోచనని ఇందాక మనం తెలుసుకున్న రీతిగా బ్రహ్నాం గారి సంఘాల్లో ఉండి చాలామంది అంగీకరించట్లేదు. కానీ వాక్యం చెప్తున్నది అది మన సొంత ఆలోచన ఇది కాదు, మన సొంత జ్ఞానం ఇది కాదు. వాళ్ళకి ప్రత్యక్షత లేకపోవడం వల్ల, జ్ఞానం లేకపోవడం వలన వాళ్ళు బైబిల్లో ఏదో ఒకటి పట్టుకొని, లేకపోతే బ్రహ్నాం గారి వర్తమానాల్లో ఏదో ఒకటి పట్టుకొని వాళ్ళకి ఆ బయలుపాటు లేదు, ఆ ప్రత్యక్షత లేదు, ఏమీ లేదు. కానీ దేవుడు మాకు అది బయలుపరిచాడు, ఇది బయలుపరిచాడని అంతా మాకు అర్థమైపోయింది. బ్రహ్నాం గారి వర్తమానం అంతా తెలిసిపోయింది. ముద్ర బయలుపరచబడ్డాయి, 7 సంఘకాలాలు బయలుపరచబడ్డాయి, ఇంకేమీ లేదని వాళ్ళు మా అంత జ్ఞానం కలిగిన వారు, మా వలె తెలివైన వాళ్ళు, మా వలె అన్నీ ఎరిగిన వాళ్ళు ఇంకొకరు లేరు, మాకు అన్నీ తెలుసు అన్నట్టుగా ఒక మా మార్గాలు, మా యొక్క భక్తి సరైందే అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉన్నారు అన్ని సంఘాల వాళ్ళు. ఆ మూఢత్వంలో కొనసాగుతున్నారు వీళ్ళందరూ కూడా. ఆ మూఢత్వంలో కొనసాగుతున్నారు కనుక ఈరోజు ఈ వర్తమానం చెప్తే వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి. అందుకని
మూఢుడు కోపపడినది నిమిషములోనే బయలుపడు. త్వరగా కోపపడుతుంటారు. మూఢుడు అంటే తనకు అన్నీ తెలుసు అనుకునేటువంటి వాడు మూఢుడు. ఆ మూఢుడు ఎవరైనా ఒక మాట చెప్పినా, ఒక ఆలోచన చెప్పినా అతడు ఏం చేస్తాడు చెప్పండి? త్వరగా కోపపడతాడు. ఈనాడు కూడా వాళ్ళు ఏమవుతున్నారంటే కోప్పడిపోతున్నారు. ఆ రోజుల్లో ఎలాగైతే పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు ఆయన ఆలోచన అంగీకరించకుండా కోప్పడి ఆయన ఎలాగ సిలువేశారో, ఈనాడు కూడా ఆయన ఆలోచన అంగీకరించలేక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వర్తమానం మీద వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోప్పడిపోతున్నారు. రకరకాలుగా మాట్లాడుతున్నారు, రకరకాలుగా ఏదేదో బోధిస్తున్నారు. 7వ తర్వాత ఏమీ లేదు, అంతా అయిపోయింది, అదైపోయింది, ఇదైపోయింది, ఇంకేమీ లేదు అని ఆ మూఢులు వారు చాలా ఆయన ఆలోచనకు విరోధంగా మాట్లాడుతున్నారు. తీర్పు దినంలో ఉన్నాము అని అంటే లేదు, ఎఫెసీయుల కాలంలో ఉన్నాడు కానీ ఈ విధంగా వాక్యానికి వ్యతిరేకంగా. ఎందుకంటే ఎఫెసీయుల కాలం అనేది తీర్పు దినం కాదు. ఎఫెసీయుల కాలంలో ప్రపంచానికి కృపా ద్వారం తెరబడినటువంటి కాలము. అది ఎఫెసీయుల కాలం అంటే మెస్సయ్య తర్వాత వచ్చినటువంటి కాలము. ఆ సంఘకాల వర్తమానుడు ఎవరు చెప్పండి? అపోస్తలుడైనటువంటి పౌలు గారు. కాబట్టి పిల్లారా, మనం చూసినట్లయితే ఈనాడు చాలా సంఘాలన్నీ కూడా ఇక్కడ వాక్యం చెప్తున్నట్టుగానే మూఢుని మార్గము వారి దృష్టికి సరైనదిగా కనబడతా ఉంటుంది. అంటే ఎవరి దృష్టికి వాళ్ళ మార్గం వాళ్ళకి సరైనదిగా కనబడతా ఉంది. మనం నడిచేది సరైంది, దేవుడు నాతో మాట్లాడేది సరైంది, ఇదిగో వాక్యానికి సరిపోయింది, ఇదిగో అలాగ సరిపోయింది, ఇలాగ సరిపోయింది అని ఒక సరైన మార్గంలోనే వెళుతున్నాం అన్నట్టుగా వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు. ఒకరి మార్గము అతని దృష్టికి అది యథార్థంగా కనబడును కానీ చివరికి అది మరణానికి దారితీనని, నరకానికి తీసుకొని పోవునని వాక్యం చెప్తా ఉంది. అందుకని మూఢుడు ఎప్పుడు కూడా తన సొంత ఆలోచన మీద వెళ్ళిపోతూ ఉంటాడు, సొంత జ్ఞానం మీద వెళ్ళిపోతూ ఉంటాడు, సొంత తెలివితేటల మీద వెళ్ళిపోతూ నేను మంచి ఆలోచన కలిగిన వ్యక్తిని, మంచి తెలివైన వ్యక్తిని, మంచి భక్తిపరుడిని, లేకపోతే నేను సత్యమైన మార్గంలో ఉన్నాను, ప్రవక్త వర్తమానంలో ఉన్నాను అని అభిప్రాయపడుతూ భ్రమపరచబడుతూ ఉంటాడనమాట. ఆ భ్రమపరచబడుతూ ఎవరి మాట వినడం. మూఢుడు తను పట్టుకున్న కుందేలుకి 4 కాళ్ళు ఉంటే 3 కాళ్ళని వాదిస్తూ ఉంటాడనమాట. అంటే అబద్ధాన్ని పట్టుకొని సత్యమని వాదిస్తూ ఉంటాడనమాట మూఢుడు. తను ఉన్న మార్గము, తను వెళ్ళే మార్గము అబద్ధ మార్గమే, అది సరైనది అనుకుంటుంటాడు, అసత్యమైన మార్గమే. ఎందుకంటే బ్రహ్మంగారి సంఘాల్లో చాలా డినామినేషన్స్ ఉన్నాయి, చాలా దుర్బోధలు ఉన్నాయి. ఆ ప్రతి ఒక్కరు కూడా ఆ దుర్బోధల్లో ఉండి కూడా మేము సరైన మార్గంలో ఉన్నామనే భ్రమలో కొనసాగుతూ ఉంటారు, ఆ మూర్ఖత్వంలో కొనసాగుతూ ఉంటారు, ఆ గర్వంలో కొనసాగుతుంటారు. హెచ్చించుకొని బాధే కరెక్ట్ అన్నట్టుగా హెచ్చించుకొని కొనసాగుతూ ఉంటారన్నమాట. అందును బట్టి ఈ 2వ రాకడ యొక్క ఆయన ఆలోచనని అంగీకరించలేక వాళ్ళు కోప్పడిపోతూ ఉంటారు. కానీ జ్ఞానము కలిగిన వారు, నిజమైన గొర్రెలు, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నవారు, మూఢత్వం లేని వారు, సొంత ఆలోచన, సొంత జ్ఞానము, సొంత బోధలు, ఏదో బైబిల్ చదివి దేవుడు నాకు బోధించాడని ఆ భ్రమపరచు విధానంలో వెళ్ళనటువంటి వారు, ఖాళీ హృదయం కలిగిన వారు, చిన్న బిడ్డల వంటి వారు, లోక జ్ఞానము వివేకము లేనటువంటి పసిబాలుడు వంటి వారు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు నేర్చుకునే స్వభావం కలిగిన వారు, అలాంటి వారే చిన్నపిల్లలకు ఆలోచన ఉండదు. అందుకనే వాళ్ళు పెద్దవాళ్ళమైన మనం ఏదైతే చెప్తామో వాళ్ళ ఆలోచన అంగీకరిస్తారు చిన్నపిల్లలు, ఆ చిన్న బిడ్డల వంటి వారు. అందుకని చిన్న బిడ్డల వంటి వారిది ఆయన రాజ్యమని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి చిన్న బిడ్డల వంటి వారు ఆయన ఆలోచనని అంగీకరిస్తారు. చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, నువ్వు అలా కాదని ఇలాగ చేయరా అని అంటే వాడు చక్కగా మన ఆలోచన తీసుకొని నడుస్తాడనమాట. అదే ఇంకో పెద్దోడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏదైనా చెప్పామనుకోండి, మాకు తెలుసులే, నువ్వు చెప్పక్కర్లేదులే. మనొకడు గోడెక్కాడు, అది చాలా రోజుల క్రితం, ఏ చెట్టు కాయలు కోస్తున్నాడు. ఒరే అది కొయ్యకూడదని తిడతాడు, మాకు తెలుసులే. ఆయన అదే బాధపడుతున్నాడు, ఇలాంటి పిల్లలు ఎవరు మాట అంటలేదండి. పోయి వేరే అంటే మంచి ఆలోచన తీసుకోడు. అదే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి,
ప్రార్థన చేసుకోమంటే ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళకి ఇంకేం తెలియదు. ఈనాడు కూడా సంఘాల్లో, మత్స్యాగ సంఘాల్లో కానీ, బ్రహ్మం గారి సంఘాల్లో కానీ మాకు తెలుసు, మేము ఎరుగుదుము, మేము భక్తి పరులమి, మేము ప్రార్థనా పరులమి, మేము అది ఇది బ్రహ్మం గారి వర్తమానంలో ఉన్నాం, మాకు తెలుసు అనే స్వభావంలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు చిన్న బిడ్డల వలె ఉండరు వాళ్ళు. చిన్న పిల్లల వలె నేర్చుకునే స్వభావం, తెలుసుకోవాలనే స్వభావం వాళ్ళకు ఉండదు. ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆయన ఆలోచనని తిరస్కరిస్తూ ఉన్నారు. కానీ చిన్న బిడ్డల వంటి వారు 7వ దూత వర్తమానం నేర్చుకున్న తర్వాత ఇంకా నేర్చుకోవాలని కలిగి ఉంటారు. తెలుసుకోవాలనే స్వభావం నేర్చుకునే. అందుకనే సంపూర్ణ విధేయతతో మనము ఆయన వధువు గురించి మనం చూస్తే ఒకసారి మీరు చూడండి. మనము తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చదువుకుందాం. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. ఆయన నామనిస్తారు. సంపూర్ణ విధేయతతో నేర్చుకునేటువంటి స్వభావం కలిగిన వారి ఆయన ఆలోచనని అంగీకరిస్తారు. ఇప్పుడు వాళ్ళు మాకంతా తెలుసు, మేము ఇంకేమి నేర్చుకోవాల్సిన పని లేదు, మాకంతా తెలుసు, మీరేం మాకు చెప్పక్కర్లేదు అనే స్థితిలో ఉన్నారు ఈ సంఘాల వాళ్ళందరూ కూడా. అందువల్ల ఇప్పుడు నేర్చుకునే స్థితిలో, ఏదైనా చెప్తే వినే స్థితిలో, లేకపోతే ఆయన 7వ దూత తర్వాత వర్తమానం ఉంది, తీర్పు దినం ఉంది, ఆ రాకడ ఉంది, బ్రహ్మం గారు కూడా రాకడ ఉంది, రాకడ కొరకు మనం కనిపెట్టుదామని చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు. అది ఇప్పుడు జరుగుతూ ఉందంటే పట్టించుకోవట్లేదు. కారణం ఏమిటి? వాళ్ళ మౌననేత్రాలు మూఢత్వం చేత మూసివేయబడ్డాయి. ఆ మూసివేయబడ్డాయి కనుక వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు ఆ మూఢత్వం ప్రకారం వెళుతూ ఆ మార్గం సరైందేలే, మేము నడిచే మార్గం సరైందేలే. ఏమండి అమ్మా, శనివారం ప్రార్థన మారకండి, ఆయన అలాగే చెప్తుంటాడు, మనం నడిచే మార్గం సరైందేలే. బుధవారం ప్రార్థన మానకండి, బ్రహ్మం గారు చెప్పారు. ఇంతకుముందు కూడా నేను బ్రహ్మం గారు వర్తమానంలో ఆయన చెప్పినటువంటి ఒక పేపర్ కటింగ్ మీకు పంపించాను అనమాట. అందులో బ్రహ్మం గారు అంటారు, బుధవారం ప్రార్థనకు రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, మీరు బుధవారం ప్రార్థనకు రానట్లయితే మీరు దోషులు, మీరు ఆయన దగ్గర పశ్చాత్తాపడాల్సి ఉంది అని చెప్పాడు. మనం బుధవారం ప్రార్థన మానేసిన ఏమి పశ్చాత్తాపడం, ధైర్యంగా ఉంటుంటాం. శనివారం ప్రార్థన మానేసిన ధైర్యంగా ఉంటుంటాం. బ్రహ్మం గారు ఆ మాట చెప్పారు, మీరు దోషులు అన్నాడు ఆయన, మీరు అపరాధులు అన్నాడు ఆయన. అది అవసరమైతే మరలా నేను పంపుతాను. ఎందుకనంటే ఆమెననే మాట ఉందనుకోండి, నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, వర్తమానమునకు ఆయన మాటలకు ఆమెననే మాట పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు చెప్తుంటారు. నాకు అనుకోకుండా మొన్న పేపర్ కటింగ్ దొరికింది. అందులో కూడా బ్రహ్మం గారు ఏం చెప్పారంటే, పరిశుద్ధాత్మ కలిగిన వారు ఆమెను ప్రతి వాక్యమునకు ఆమెనని చెప్తారని చెప్పాడు. ఆయన హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేని వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఆమెనని చెప్పలేరు, హల్లెలూయా అని చెప్పలేరు. పరిశుద్ధాత్మ నేను కదిలిస్తా ఆయన మాటకి ఆమెనని చెప్తాను, ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ యొక్క ఆలోచన అనగా సర్వశక్తిమంతుని యొక్క ఆలోచనను ఎవరు అంగీకరిస్తారు అనండి? చిన్నపిల్లలు వంటి వారి. ఏదైనా చెప్పినా కానీ వాళ్ళకి ఇంకోటి తెలీదు, అది అలా కాదు, ఇది ఇలాగా, ఇది ఇలా కాదు అలాగా అనరు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆలోచనని అంగీకరిస్తారంతే, ఆయన నామరిస్తారు. కాబట్టి పిల్లారా, ఆయన యొక్క ఆలోచన అంగీకరించి, అవును ఈ ప్రపంచం నాశనం కాబోతుంది, ఈ ప్రపంచం భయంకరమైన ప్రళయంలో పడబోతా ఉంది, ఇది తెల్లవారుజాము, ఈ తెల్లవారుజాములోనే మెస్సయ్య యొక్క శరీరం మార్పు చెంది పైకి వెళ్ళింది. ఆయన మరణాన్ని జయించి పైకి వెళ్ళాడు కనుక ఆ శరీరము కూడా ఈ ఆత్మీయ తెల్లవారుజామున మార్పు చెంది పైకి వెళుతుందని ఆయన ఆలోచన అంగీకరించి ఆయన ఆలోచన ప్రకారం నడిచేవారు మాత్రమే ఈ చివరి కాలంలో రక్షించబడతారు, ఆయన నామరిస్తారు. అదే మూఢుడైనట్లయితే
మా సంఘంలో అన్నీ చెప్తున్నారు, మా సంఘంలో అన్నీ బోధిస్తున్నారు, మా పాస్టర్ గారు చెప్పారు, లేకపోతే మా సంఘంలో వాళ్ళు చెప్పారు, ఇప్పుడేం అంతం కాదు, ఇప్పుడేం నాశనం కాదు, ఇదేం అవ్వదు, ఇంకా ప్రపంచం అంతా బోల్డ్ మంది మారాల్సిన పని ఉంది, ఇంకా ప్రపంచంలో చాలామందికి సువార్త ప్రకటించాలా, అలాగా ఆయన అంత కఠినుడు కాదు, ఇంకా టైం ఉందని మా చర్చిలో అలా చెప్పారని మూఢుడు అది సరైన మార్గం అనుకొని ఆ విధంగా వెళ్ళిపోయి చివరికి ఉగ్రతలో పడిపోతాడు. మూఢుడు నమ్మరం. ఆ దినాల్లో కూడా నోహు లోతు దినాల్లో కూడా జనులు నమ్మలేదు, మూఢులు ఆయన ఆలోచనని తీసుకోలేదు. ఇది అంతం కాబోతుందనంటే, నాశనం కాబోతున్నాయనంటే ఏమీ పట్టించుకోలేదు. ఈ రోజును కూడా అనేక మంది అదే విధంగా కొనసాగుతూ ఉన్నారు. పిల్లారా, ఆయన జ్ఞానము కలిగిన ఆయన వధువు మాత్రమే, ఏమండి, వధువు మాత్రమే, వధువు ఆయన ఆలోచనని అంగీకరిస్తే, నువ్వు ఆయన ఆలోచన అంగీకరిస్తున్నావంటే నువ్వు ఆయన వధువు అయి ఉంటావు. ఆయన ఆలోచన తిరస్కరిస్తున్నావంటే ఆయన వధువు నీవు కాదు. ఎందుకంటే ఈనాడు సంఘాలన్నీ కూడా ఆయన ఆలోచనని తిరస్కరిస్తున్నాయి. ఎందుకంటే వాడు నడిచే మార్గం సరైనదని అనుకుని మేము కూడా ఆత్మ కలిగి ఉన్నాము, మేము కూడా అన్నీ ఎరిగి ఉన్నాము, బ్రహ్మం గారి పుస్తకాలను కూడా మేము చదివేస్తున్నాం, 7 ముద్రలు ఎన్నిసార్లు చదివాను, 7 సంఘకాలు అన్నిసార్లు చదివాను అని ఆ విధంగా మాకు అన్నీ తెలుసు అనుకుని ఆ పుస్తకాల్లో ఏముందో, ఏ వర్తమానం ఎప్పుడు చెప్పాడో, బ్రహ్మం గారు ఎన్ని ప్రసంగాలు చేశారో అన్నీ తెలుసు. వాళ్ళకి జ్ఞానం కలిగిన వాళ్ళు అనుకుంటారు మేము వెళ్ళే మార్గం సరైనది అనుకుంటారు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు. అందుకనే వాళ్ళు ఆ జ్ఞానం కలిగి మేము సరైన మార్గంలో ఉన్నామని, అనగా లోక జ్ఞానం కలిగి మేము సరైన మార్గంలో ఉన్నామని, లేకపోతే తప్పుడు జ్ఞానము కలిగి, సాతాను జ్ఞానము కలిగి, ఎందుకంటే ఇవన్నీ కూడా సాతాను జ్ఞానం చేత నడిపించబడుతున్న సంఘాలని, సాతాను జ్ఞానము కలిగి నడుస్తూ మేము సరైన మార్గంలోనే, అదవుతుందండి, సరైన మార్గంలోనే నడుస్తున్నామని అన్ని సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. బాప్టిస్టోళ్ళు మేము నడిచే మార్గం సరైన మార్గం, పెంతెకోస్తోళ్ళు మేము నడిచే మార్గం సరైన మార్గమే, పెంతెకోస్తు పరిశుద్ధ ఆత్మ, భాషలు ఇవన్నీ ఉన్నాయి మా సంఘంలో, మేము నడిచే మార్గం సరైంది. లోదరణ సంఘం, లోదరణ ద్వారా సంఘం స్థాపించబడింది. లోదరనే అసలు బైబిల్ తీసుకొచ్చాడు, లోదరనే ఈ యొక్క సత్యమును ప్రకటించాడు. ఆ రోజుల్లో లోదరణ సంఘము మాది సరైంది. రోమన్ క్యాథలిక్ సంఘం ఏమంటుందంటే మాదే సరైంది. ఎందుకంటే పేతురు ద్వారా మొదట పోపు పేతురే, ఆ పేతురు ద్వారా ఇది స్థాపించబడింది, పేతురు ద్వారా ఇది కట్టబడింది, మాదే గొప్ప సంఘం అని ఈ రోమన్ క్యాథలిక్ సంఘస్థులు చెప్తూ ఉంటారు. ఏమండి, వాళ్ళ మార్గం వాళ్ళకి సరైంది కాదు, లోకంలో కూడా మనుషుల మార్గం ఎవరి మార్గం వాళ్ళకి సరైనదిగా ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా ఆయన గురించి చెప్తే అంగీకరించాలి. మీకు అర్థమైందా? అంగీకరించరు. అందుకని ఇద్దరు తిరగలు విసురుతూ ఉన్నారు. ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటే అందులో ఒకరు ఆయన ఆలోచన అంగీకరించారు, ఒకరు ఆయన ఆలోచన అంగీకరించకుండా తను నడుచు మార్గం సరైంది అనుకొని ఆ విధంగా పొలంలో పని చేస్తున్నారు. అందులో ఒకరు తమ నడిచే మార్గం సరైంది అనుకున్నారు, ఇంకొకరు ఆయన ఆలోచనని అంగీకరించారు. అంగీకరించిన వాళ్ళు వెళ్ళిపోయారు. తాము నడిచే మార్గం సరైందని, నేను నడిచే మార్గం సరైందేలే, ఆ ఫిలోమోను గారు అలా అంటుంటారులే, ఏమండి, ఆయన ఏదో తెల్లవారుజామున అదని అలాగా ఆయన బోధిస్తూ ఉంటాడులే, మన మార్గం సరైన మార్గమే మనకు తెలుసులే అనుకొని చాలా సంఘాలు ఈ వర్తమానాన్ని, వధువు సంఘాలు ఈ వర్తమానాన్ని తిరస్కరిస్తూ వెళ్ళిపోతున్నాయి. ఆ రోజుల్లో బ్రహ్మం గారి కాలంలో కూడా, జాన్సన్ గారి కాలంలో కూడా మత్స్య సంఘాలు అంతే. తీర్థంలో బాప్తిజం అనేక మంది ఇస్తూ ఉన్నారు, అనేక సంఘాల వాళ్ళు ఇస్తున్నారు. మన మార్గమే సరైంది, జాన్సన్ గారు వాళ్ళు చెప్తుంటారులే, బ్రహ్మం గారు వాళ్ళు చెప్తూ ఉంటారులే, మనకు మాత్రం తెలీదా అనుకొని వాళ్ళు నడిచే మార్గం సరైందని వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏ మూఢత్వంలో ఉన్నటువంటి వారు ఆయన ఆలోచనని ప్రతి కాలంలో కూడా తిరస్కరిస్తూ వచ్చారు. కాబట్టి పిల్లారా, సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత మూఢుల మీదకి రాబోతూ ఉంది. ఆయన ఆలోచన అంగీకరించిన వారు పైకి కొనిపోబడతారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు చూడండి, పౌలు గారు ఉన్నారు. పౌలు గారు తను నడిచే మార్గం సరైన ఒక మూఢుడుగా ఉన్నాడు.
తన మార్గము సరైందనుకున్నాడు, తను చేసేటువంటి భక్తి సరైందనుకున్నాడు. అపోస్తలుడైనటువంటి ఆ పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు తను ఆ పరిసయ్యులు, ఆ సద్దూకయ్యులు వాళ్ళ మాటలను బట్టి నడుస్తూ ఆ సౌలుగా ఆ యొక్క అపోస్తలుడైన పౌలు సరైన మార్గంలో ఉన్నారనుకున్నాడు. ధర్మశాస్త్రం గురించి ఎవరైనా ఆటంకం, అభ్యంతరాలు చెప్తే క్రైస్తవులని చాలా చిత్రహింసలు పెడుతూ, చాలా భయపెడుతూ, చాలా భయంకరంగా క్రూరంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అతడు సరైన మార్గంలోనే ఉన్నాడు అనుకున్నాడు. అతడు చేసే భక్తి సరైనదా అనుకున్నాడు. కానీ ఒక సమయంలో సర్వశక్తిమంతుడు అతను దర్శించినప్పుడు అతనికి అర్థమైంది, ఇంతవరకు నేను చేసిన భక్తి వ్యర్థము, నేను నడిచిన మార్గం సరైంది కాదు, ఇప్పటి వరకు నేను తప్పుడు బోధకుల చేత తప్పుడు మార్గంలో నేను నడిచాను అని అప్పుడు అతనికి అర్థమైంది. ఆయన ఆలోచన ఏమిటో గ్రహించాడు. ఆయన మనిషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నా. అయ్యా నువ్వెవరివి? నేనే నజరేయుడైనటువంటి యేషూవ అని చెప్పాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకు కూడా ఇంతకు ముందు నువ్వు నడిచే మార్గం నీకు సరైనదిగా అనిపించింది. ఇంతకుముందు నువ్వు నడిచే మార్గము అది కరెక్ట్ అయినదిగానే నీకు అనిపించింది. కానీ ఆయన నిన్ను దర్శించడం ద్వారా ఇంతకుముందు నేను నడిచినటువంటి మార్గము సరైనది కాదు, ఆ సంఘాలు సరైనవి కావు, అవి దుర్బోధనలో ఉన్నాయి, అవి తప్పుడు సిద్ధాంతాల్లో ఉన్నాయి, అవి రెండవ రాకడని కానీ ఆయన నామములో రక్షణ నామాన్ని గురించి కానీ ఆయన ఒక్కడని కానీ ఒక ప్రత్యక్షత లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్రత్యక్షత నీకు వచ్చింది కాబట్టి ఆయన ఆలోచనను అంగీకరిస్తున్నావు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు మనల్ని ఆయన ఆలోచన చేత ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అందుకని నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, నీ మహిమలోనికి నన్ను చేర్చదమని వాక్యం చెప్తుంది. ఆయన మరుస్తారు. హల్లెలూయా. ఆయన ఆలోచన ఏమిటి చెప్పండి? వాక్యమే. మొదట ఆలోచన, తర్వాత అది వాక్యముగా మారింది. ఆ వాక్యము క్రియారూపకముగా వచ్చింది. ఆయన మరుస్తారు. మొట్టమొదటి ఆయన రెండవసారి రావాలి, జడ్జిమెంట్ తీర్పు తీర్చాలని ఆలోచించాడు. ఆలోచించిన దాన్ని అంటే జగత్తు పునాది వేయబడకుని ఆలోచనలు జరిగిపోయాయి. ఆ తర్వాత ఆయన పాత నిబంధనల భక్తుల ద్వారా అలాగే కొత్త నిబంధనల అపోస్తలుల ద్వారా ఆయన తీర్పు దినాల గురించి వ్రాయించాడు. వ్రాయబడినది ఇప్పుడు క్రియారూపకంగా ఆయన చెప్పినది చేయడమే క్రియ. ఆయన చెప్పినది నెరవేర్చడమే క్రియ. ఇప్పుడు ఆ పని జరుగుతూ ఉంది, తీర్పు అనే పని జరుగుతూ ఉంది, ఆ కార్యం జరుగుతూ ఉన్నది కనుక ఆలోచన వాక్యమైంది, వాక్యము క్రియగా మారిపోయింది. రక్షిస్తానని వాగ్దానం చేసి ఇప్పుడు రక్షించడం ద్వారా రక్షించుటకు ఆయన పిలుస్తున్న దానిని బట్టి ఇప్పుడు క్రియ జరుగుతూ ఉంది. రెండవ రాకడ నెరవేర్చబడతా ఉందంటే క్రియాపూర్వకంగా జరగడమే నెరవేర్చబడడం. ఆయన కాబట్టి జ్ఞానము కలిగిన వారు ఆయన ఆలోచనని అంగీకరిస్తారు. జ్ఞానము లేనివాడు మూఢుడు, తను నడిచే మార్గము సరైనదనుకొని మూఢత్వంలో ఉండిపోయి ఆయన ఆలోచనని తిరస్కరిస్తాడు. అందుకని ఆ రోజుల్లో ధర్మశాస్త్రం అంతా లేకపోతే పాత నిబంధన అంతా ఎరిగినటువంటి చదువుతున్నటువంటి ఆ పరిశీలు సద్దూకయ్యులు ఆ పత్రాలు చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ కాలంలో ఆ లేఖనాలు నెరవేరుతూ ఉంటే, ఆయన ఆలోచన నెరవేరుతూ ఉంటే ఆ పుస్తకం అంతా చదువుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళ కన్నులు తెరవబడలేదు, వాళ్ళు గ్రహించలేకపోయారు. ఈనాడు కూడా రెండవ రాకడ సంబంధించిన లేఖనాలు నెరవేరుతూ ఉంటే బైబిల్ అంతా చదువుతున్నారు, ఆ పాత నిబంధన చదువుతున్నారు, కొత్త నిబంధన చదువుతున్నారు, అన్నీ చదువుతున్నారు. దానికి సంబంధించిన లేఖనాలు నెరవేరుతూ ఉంటే ఆ లేఖనాలు చూపిస్తూ ఉంటే గ్రహించలేని గుడ్డివారుగా ఉన్నారు ఈనాడు అనేక మంది. ప్రేరణగారి సంఘాల్లో కూడా చాలామంది గుడ్డివారుగా ఉన్నారు. ఎప్పుడు నెరవేరుతాయి చెప్పనంటే చెప్పలేరు. మళ్ళీ ఎప్పుడు ఇదిగో వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడని ఉంది కదా, అది ఎప్పుడు నెరవేర్చబడుతుందో చెప్పండి అంటే చెప్పలేరు. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. మనం ఆయన ఆలోచన చేత
నడిపించబడి జనులమై ఉన్నాం తప్ప ఇది మన సొంత ఆలోచన కాదు. మన సొంత ఆలోచన ప్రకారం మనం నడవలేదు. ఆయన ఆలోచన బయలుపరిచాడు, దాన్ని మనం అంగీకరించి ఆయన ఆలోచన ప్రకారం మనము నడుస్తున్నాం. ఆయన నామములో దానిలో వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఓ స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా వందనాలు మా తండ్రి, వందనాలు మా తండ్రి, వందనాలు మా తండ్రి. నీ ఆలోచన మాకు బయలుపరిచేందుకు నీకు స్తోత్రాలు నాయన. నీ తలంపు, నీ ఆలోచనను అంగీకరించి ఇక్కడ ఉన్నాము నాయన. నీ ఆలోచన నెరవేరుస్తున్నావు మా తండ్రి. జగత్తు పునాది వేయబడకునుకు నువ్వు ఏమి తలంచావో, ఏమి ఆలోచించావో ఆలోచనలు ఇప్పుడు నెరవేరుస్తున్నావు నాయన. నీ ఆలోచన అంగీకరించే చిన్న బిడ్డలుగా మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు మా తండ్రి. నీకు వందనాలు నాయన. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతో నేర్చుకోవడం అనగా, వధువు అనగా, సంఘం అనగా సంపూర్ణ విధేయతో నేర్చుకునేది. ఆమె అధికారము చేయదు, ఆమె ఉపదేశించదు, కానీ సంపూర్ణ విధేయతతో ఆమె నేర్చుకోవాలనేటువంటి అలాంటి చిన్న బిడ్డల వలె. హల్లెలూయా, 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 హల్లెలూయా.